ఈరోజు ఒక ఫ్యాషన్ మొదలైంది, సహోదర ప్రేమ అని చెప్పి. వీళ్ళ ప్రేమ అంతా కూడా డబ్బున్న సహోదరుల మీద వలకపోస్తూ ఉంటారు. వలకపోస్తూ వారేమంటారంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, మాకు ఎంత యూనిటీ ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అదే వాక్యం ఏం చెప్తుంది? వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-9 వచనాలు చదివి ఉండరు. అక్కడ ఏముందో తెలుసా? ఇహమందు దరిద్రులైన వారిని పరలోకమందు భాగ్యవంతులుగా దేవుడు ఎంచుచున్నాడు గనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఎలా ఆచరించాలంటే తారతమ్యం లేకుండా ఆచరించాలి. నువ్వు డబ్బున్న వారిని ప్రేమించి వారి మీదే సహోదర ప్రేమను చూపించి ఇదే ఐక్యత అంటే అని ప్రగల్భాలు పలుకుతుంటే దేవుడు అలాంటి వారిని అపరాధులుగాను పాపులుగాను తీర్పు తీర్చి నరకంలో వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీలో సహోదర ప్రేమ ఉంది అని అంటే అందులో తారతమ్యాలు ఉండకూడదు, అందులో రేంజ్ ఉండకూడదు, అందులో ఉన్నవాడు లేనివాడు అని ఉండకూడదు. నువ్వు సహోదర ప్రేమ అని చెప్పుకుంటూ డబ్బున్న వారి మీద వలకపోస్తూ, డబ్బున్న వారి వెంబడి తిరుగుతూ, పాపులారిటీ ఉన్న వారి వైపు పరిగెడుతూ, రేంజ్ చూసి నీ ప్రేమను వలకపోస్తూ ఉంటే అది తారతమ్యము కలిగిన ప్రేమ. దాన్ని సహోదర ప్రేమగా దేవుడు ఎన్నటికీ ఎంచడు. జాగ్రత్త పడాలి. అపవాది మనలను మోసం చేస్తున్నాడు, అపవాది అనేకులను మోసం చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ సమానమైన ప్రేమ, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సమానంగా వర్షము కుమ్మరించు ప్రేమ. దేవునికి స్తోత్రం.